ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. అమ్మా, చెల్లి కోసం ఏ డ్రెస్ సెలెక్ట్ చేసావు? ఇవి. ఒరే, చెల్లొచ్చిన తర్వాత సెలెక్ట్ చేసుకుంటుందిలేరా. నువ్వు రెడీ అయ్యోగా, దానికి నచ్చింది అది వేసుకుంటుందిలే. రమ్య తనకి నచ్చిన బట్టలు వేసుకోదమ్మా, అన్నయ్యకి నచ్చిన బట్టలు మాత్రమే వేసుకుంటుంది. వీడే సెలెక్ట్ చేయాలి. రాజీవ్, ఈ రెండింట్లో నువ్వే ఏదో ఒకటి సెలెక్ట్ చేయి. ఇది అమ్మా, చెల్లి నాన్న ఇంకా రాలేదేంటి? కేక్ తేవడానికి ఇంతసేపా? ఇంకో 10 నిమిషాల్లో 12 గంటలు అయిపోతుంది. రమ్య వచ్చిన తర్వాత రెడీ అవ్వడానికి టైం పడుతుంది కదా. తప్పదు నాన్న, ఈరోజు ఎస్కోట్ దాకా వెళ్ళి పని చూసుకొని వస్తున్నారు కదా. కేక్ కూడా తీసుకున్నాను అని ఇందాకే చెప్పారు. ఏం కాదు, ఇంకొక 5-10 నిమిషాల్లో వచ్చేస్తారులే. అదిగో ఫోన్ రింగ్ అవుతోంది. మీ నాన్న అయ్యుంటారు. మనల్ని ఆట పట్టించడానికి గుమ్మం బయట నుంచి ఫోన్ చేస్తున్నట్టున్నారు. ఉండు, చూసొస్తాను. హలో, ఏంటి తమాషాలు? మీరు బయటే ఉన్నారని నాకు తెలుసు. త్వరగా లోపలికి రండి, మీకోసం వెయిట్ చేస్తున్నాం. అమ్మా, శ్రీకాంత్ గారి భార్యనా మాట్లాడేది? అవును. మీ ఆయనకి కూతురికి రోడ్డు ప్రమాదం జరిగింది. అమ్మా, మాధవి, మాధవి, మాధవి. శారదా, శారదా, శారదా. కావ్య, కావ్య, అమ్మేది ఇక్కడ పడుకుందిగా. ఇక్కడ లేదమ్మా. శారదా, అమ్మా, శారదా, అమ్మా ఎక్కడున్నావ్? శారదా, శారదా, శారదా. ఏడోకమ్మా, అమ్మ వచ్చేస్తుంది, వచ్చేస్తుంది. ఇన్స్పెక్టర్, చెప్పండి మేడం. ఎవరో నా భర్తని బిడ్డని అతి దారుణంగా కారుతో గుద్ది చంపేసి పారిపోయారు. వాళ్ళెక్కడున్నా వదలొద్దు, వెంటనే అరెస్ట్ చేయండి. చీకట్లో గుద్ది పారిపోయారు సార్. ఒళ్ళంతా రక్తంతో పడున్నారు. కనీసం జాలి దయ లేకుండా వదిలేసి వెళ్ళిపోయారు సార్. దయచేసి వాళ్ళెవరో తెలుసుకోండి సార్. అమ్మా, మీ వాళ్ల చావుకి కారణమైన వాళ్ళు లొంగిపోయారు. లొంగిపోయారా? ఎవరు? ఎవరింత దారుణం చేసింది? అరెస్ట్ చేసి సెల్లో వేసాం. వెళ్ళండి, వెళ్ళండమ్మా. ఓకే సార్. ఎవత్తివే నువ్వు? మా ఆయన్ని బిడ్డని పొట్టన పెట్టుకున్న రాక్షసి. వదినా, చనిపోయింది అన్నయ్య. అంటే సొంత అన్నయ్యని మేనకోడల్ని
పొట్టన పెట్టుకున్నది నువ్వా? వదినా, యాక్సిడెంట్లో చనిపోయింది అన్నయ్య అని నాకు తెలియదు వదినా. ఎంత దుర్మార్గానికి ఒడిగట్టావే! రక్తం పంచుకు పుట్టిన అన్నయ్యని రక్తపు మడుగులో తోసి ఏమీ తెలియనట్టు ఎంత బాగా నటిస్తున్నావే! వదినా, నిజంగా నాకు తెలీదు. నేను ఎవరో అనుకున్నాను. బుకాయించకే. నీ ప్రేమ కడ్డు చెప్పి నీ ఆస్తి నీకు రాకుండా చేశాడు అని చాలా మందితో అన్నావంట. ఆస్తి కోసం సొంత అన్నయ్యని చంపేస్తావా? నిన్ను వదల్లే, నిన్ను వదల్లా. నా చేతుల్లో ఈ రోజు నీ చావు తప్పదే. వదినా, వదినా, వదలండి మేడం, మీకే చెప్పండి, వదలండి. మా ఆయన అన్నయ్యని ఒక్కసారి చూశాడు. చీకట్లో రక్తంతో ఉన్న మనిషిని గుర్తుపట్టినట్లేడు. కాపాడాలని చూశాడు. ఇప్పటికే చాలా బాధపడ్డాడు. నా అన్నయ్య చావుకి కారణం అని తెలిస్తే ఆయన ఇంకా కుమిలిపోతారు. చిన్న పిల్లే, పుట్టినరోజు నాడే దాన్ని చంపేశావు కదే. నీకు పిల్లలున్నారని విన్నాను, కనీసం జాలి కూడా వేయలేదా నీకు? వదినా, నిజంగా నేను చీకట్లో గమనించలేదు. అదేదో పొరపాటున కాదు, ప్లాన్తోనే చంపేశావు. ఊళ్ళో ఉన్న ఉమ్మడి ఆస్తిని అమ్మేశారని తెలిసి వెంటాడి చంపేశావు. నాకు తెలుసు, నిన్ను వదలను. ఉరికంబం ఎక్కించి తీరుతాను. వదల్నే. మీ అన్నయ్యకి నువ్వంటే ప్రాణమే. నువ్వు ఇల్లు వదిలి పారిపోయినా నీకోసం పూజలు చేశారే. నువ్వు బాగుండాలని కోరుకున్నారే. అలాంటి ఆయన్ని చంపేశావు కదే. నా భర్త యాక్సిడెంట్ చేసింది నా తోడు పుట్టిన అన్నయ్యని. చెయ్యని నేరానికి నింద వేసుకుని 16 ఏళ్లు జైలు శిక్ష అనుభవించావా? మాచినేని శారదా, మాచినేని శారదా, మాచినేని శారదా. శారదా, 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 మీరు ఉద్దేశపూర్వకంగానే శ్రీకాంత్ బైక్ మీదకి కారుని పోనిచ్చి అతని చావుకి, అతని 5 ఏళ్ల కూతురు రమ్య చావుకి కారణమయ్యారని, మీరే స్వయంగా పోలీస్ స్టేషన్కి వెళ్లి లొంగిపోయారని ఎఫ్ఐఆర్లో ఉంది. ఇది నిజమేనా? లేదు యువర్ ఆనర్. మా శారద ఎవ్వరి చెడు కోరుకోదు. తను దేవత. ఆ దేవతే హత్య చేశానని స్వయంగా ఒప్పుకుందని ఎఫ్ఐఆర్లో ఉంది మిస్టర్. లేదు శారదా, ఇది చేసింది నువ్వు కాదని చెప్పు శారదా, చెప్పు శారదా. ఆర్డర్, ఆర్డర్, ఆర్డర్. శివరాం, కంట్రోల్ యువర్ సెల్ఫ్.